ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక స్పెషల్ అలా ఏంటంటే ఆ ఎన్కౌంటర్ జరగటం 29 మంది మావోయిస్టుల్ని హతమార్చడం జరిగింది. హతమార్చడం అనే అనాలి. వాస్తవంగా నిజంగా ఎన్కౌంటర్ అంటే అర్థం ఏంటి? వాళ్ళు కాల్చాలి, మనం కాల్చాలి. ఇక్కడ అది కేవలం ఒక భ్రమ పదార్థంగానే ఉంటుంది. సాధారణంగా అంతమంది ఒకేసారి ఎప్పుడు అట్లా సాధ్యం కాదు. అది ఎన్కౌంటర్ గురించి తెలిసినటువంటి ప్రజా పౌర హక్కుల సంఘాలకి తెలుసు, పోలీసులకి తెలుసు, జర్నలిస్టులకి తెలుసు. నిజమైన ఎన్కౌంటర్ ఎట్లా ఉంటుందో, ఫ్యాబ్రికేట్ ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే అది హీరోయిక్ వర్షిప్ చూపించడం కోసం వీడియోలు తీశారు. దాంట్లో ఈ పోలీస్ బలగాలు ఒక్కొక్క అడుగు ఎట్లా వేస్తున్నాయి ఇది అన్నటువంటి అది అత్యంత ప్రమాదకరం. సాధారణంగా మావోయిస్టుల కార్యకలాపాల్లో ఎవరైతే మావోయిస్టుల్ని హతమార్చారో వాళ్ళకి నజరానాలు ఉంటాయి. జీతాల పెంపు, రకరకాలైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయి. ఎంతమంది చచ్చిపోయారో వాళ్ళ మీద ప్రకటించబడినటువంటి డబ్బులు ఉంటాయి, అవి వీళ్ళకి ఇస్తారు. కానీ ఇక్కడ వాళ్ళ పేర్లు రహస్యంగా ఉంచుతారు. అది ఇంటర్నల్ ఫైల్గానే మెయింటైన్ చేస్తారు. ఈవెన్ క్లర్కులకు కూడా తెలవనివ్వరు. అంత ఇంపార్టెంట్గా మెయింటైన్ చేస్తారు. అట్లాంటిది ఏకంగా విజువల్స్ చూపెట్టుకుంటున్నారు. ఇప్పుడు బాస్కి ప్రమాదమే, నేను మొన్నే ప్రస్తావించేది. ఆ చెప్పినటువంటి ఎస్పీ గారికి ప్రమాదమే. అయితే టోటల్ ఎస్పీ అయితే ప్రాబ్లం లేదు. కానీ అక్కడ ఈ వ్యవహారం చేసినటువంటి వాళ్ళు ఎవరో తనకి తానే చెప్తున్నప్పుడు అది మన తెలుగువాడే మంచి గట్టి ఆపరేషన్ చేశారని అభినందించారు. కానీ సెక్యూరిటీ థ్రెట్ ఉంటుంది. అలాగే అందులో పాల్గొన్నటువంటి వాళ్ళకి సెక్యూరిటీ థ్రెట్. మరి ఇది తెలిసి చేశారా తెలియక చేశారా అనేది అర్థం కావట్లేదు.